అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగులు ఎవరైతే 15,000 రూపాయలు 10,000 రూపాయలు పెన్షన్స్ కోసము ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక అప్డేట్ అయితే చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇదివరకే ఈ టాపిక్ పైన 1-2 వీడియోస్ చేసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుందంటే దీనిపైన వీడియో. ఇది వరకు ప్రభుత్వం మనకు ఏం చెప్పింది అంటే మేనిఫెస్టోలో ఇచ్చినప్పుడు పథకాలు ఏదన్నా జనాలకి చేరాలి అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ ఉండడం వలన జనాలకి పథకాలు ఏవి కూడా అంటే కామన్ మ్యాన్కి ఎటువంటి పథకాలు చేరట్లేదు అని అయితే చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే అదే 6 స్టెప్ వెరిఫికేషన్ని అన్ని స్కీమ్స్కి అప్లై అయ్యే విధంగా చేస్తూ ఉంది. అంతెందుకు మొన్న జరిగిన ఈ పెన్షన్ వెరిఫికేషన్లో కూడా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్నే ఫాలో అయినారు. అంటే అసలు ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏదన్నా ఒక స్కీమ్ రావాలంటే దివ్యాంగులకు కానీ లేదా ఇతరులకు ఎవరికన్నా సరే ఒక స్కీమ్ రావాలి అంటే ఖచ్చితంగా బియ్యం కార్డు ఉండాలి, రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే స్కీమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఒకరిద్దరికి వెరిఫికేషన్లో తేలింది ఏంటంటే బియ్యం కార్డు లేకపోయినా కూడా వాళ్ళు ఈ సర్టిఫికేట్లు ఎప్పుడో తీసేసుకున్నారు. ఈ సదరం సర్టిఫికేట్స్ కానీ ఇతర డిఎంహెచ్ఓ పెన్షన్కి సంబంధించినవి ఎప్పుడో తీసేసుకున్నారు, ఎలాగో మేనేజ్ చేసి ఎట్లనో తీసేసుకున్నారు. కానీ కనీసం రైస్ కార్డు కూడా లేకుండా ఒక స్కీమ్ రావాలి అంటే ఎవరికి వస్తుంది స్కీమ్స్ అనేది? బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి, అంటే బీపీఎల్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా స్కీమ్స్ వస్తుంది. అదే ఏపీఎల్ అంటే అబోవ్ పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి స్కీమ్స్ రావు. అసలు స్కీమ్స్ అనేది ఎవరికి? నిరుపేదల కోసమని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన వెరిఫికేషన్లో తెలిసిందేమంటే కనీసం బియ్యం కార్డులు లేకపోయినా కూడా కొంతమంది మేనేజ్ చేసేసి ఈ దివ్యాంగుల సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నారు. అది ఎట్లాగో వచ్చేసిందనమాట. అంటే ఇప్పుడంటే మీకు డేటా డిజిటైజ్ చేసి అంతా ఆన్లైన్ అవుతూ ఉంది. కానీ ఎప్పుడెప్పుడో ఉన్న పెన్షన్స్ అంతా కూడా రాతపూర్వకంగా ఇచ్చిన పెన్షన్లు కాబట్టి వాళ్ళకి చాలామంది దగ్గర సదరం సర్టిఫికేట్ లేకపోయినా ఎలాగో ఇన్ని రోజులు మేనేజ్ చేసేశారు. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, ఇది ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు లేదో వాళ్ళైతే పోయి స్లాట్ బుక్ చేసుకోండి. ముందులాగా మంత్కి బిగినింగ్లోనే సదరం సర్టిఫికేట్స్కి బుక్ చేసుకోవడం అనేది లేదనమాట. ఇప్పుడు మొత్తము ఎప్పుడు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కానీ మీకు వచ్చిన స్లాట్ ఏంది అంటే వెయిటింగ్ లిస్ట్లో వస్తుంది ఇప్పుడు. సో వెయిటింగ్ లిస్ట్లో వస్తుంది. మళ్ళీ ఎప్పుడో మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట, పలానా డేట్ను వచ్చి మీరు హాస్పిటల్లో అటెండ్ అవ్వండి వెరిఫికేషన్కి అనేసి అని వస్తుంది. సో ఎప్పుడన్నా అవ్వనియండి. మీకు ఒకవేళ సదరం సర్టిఫికేట్ లేకపోతే పోయి మీ సేవాకో లేదంటే తెలంగాణ వాళ్ళైతే పోయి మీ సేవలో బుక్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళైతే సచివాలయాలకు వెళ్ళి మీరైతే స్లాట్ అయితే బుక్ చేసేసుకోండి. బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికన్నా సదరం కావాల్సిందే. రెండోది, బియ్యం కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా బియ్యం కార్డుకి ఖచ్చితంగా అప్లై చేయాలి. వన్స్ ఓపెన్ అయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ బియ్యం కార్డులకి ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా బియ్యం కార్డులకు అప్లై చేసుకోండి. బియ్యం కార్డు లేకపోతే ఏం స్కీము రాదు. మీరు ఇంత పోయి సదరం సర్టిఫికేట్ తీసుకొని 15,000 10,000 పెన్షన్లకి డిఎంహెచ్ఓ ఆఫీసు చుట్టూ తిరిగి ఏం చేసినా కూడా ఒకవేళ మీకు కానీ బియ్యం కార్డు లేకపోతే ఏది రాదు. సో దీని తర్వాత వచ్చే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, పెన్షన్ అప్లై చేసేటప్పుడే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చూసేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటిని మ్యాపింగ్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్ అంతా మేము మీకు ప్రతిరోజు ఏదో ఒక వీడియోలో చెప్తూ వస్తున్నాం. మ్యాపింగ్ జరిగింది అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిది ఆధార్ కార్డులు తీసుకొని నమోదు చేయడం అయితే జరిగింది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ మీ కుటుంబ సభ్యులు అంటే మీరు కాకపోయినా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఒకవేళ గ్రామాల్లో ఉంటే 1,00,000 కన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నా లేదంటే 1.5 లక్ష కన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నా ఎక్కువ ఇల్లు ఉన్నా ఇటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లోకి
అప్లై చేసేటప్పుడే ఇవి చూపించేస్తాయి అన్నమాట. సో ఇటువంటివి చూపిస్తే కష్టం అవుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డులలాగా వచ్చినప్పుడు ఆప్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీరు పెళ్ళి అయిన వాళ్ళంటే అనుకుంటే, ఒకవేళ మీ ఇంట్లో ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు నేను చెప్పిన ఈ 6 స్టెప్స్లో ఎవరు ఏదన్నా మీకు ఇంట్లో వాళ్ళు కానీ కలిగి ఉన్నట్లయితే మీరేం చేస్తారు అంటే, మీరు ఆ కార్డ్ నుంచి స్ప్లిట్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంది అంటే, మీకు ఇతరులు ఎవరన్నా ఉన్నా కూడా మీకు మీ పెన్షన్కి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఇది. సో ఇక ఈ 15,000 రూపాయల పెన్షన్లు, 10,000 రూపాయలు పెన్షన్లు కావాల్సిన వారికి ఇంకా ఎటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళకు ఉండాలి. సో మొట్టమొదటిది ఏంటంటే, మీ దగ్గర ఖచ్చితంగా రైస్ కార్డు ఉండాలి. 15,000 10,000 అనే కాదు, 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా సరే ఖచ్చితంగా రైస్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. రైస్ కార్డ్ తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇది వరకు అంతా ఇవంతా ఉండాలని ఎందుకు చెప్పలేదు అంటే, ప్రభుత్వం మారింది కాబట్టి ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండదేమో, కార్యాచరణ మారుతుందేమో అనుకొని ముందంతా ఇవన్నీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే సేమ్ లాస్ట్ టర్మ్లో ఏ విధంగా అయితే ఉందో అదే ఫాలో అవుతున్నారు కాబట్టి, సో ఇప్పుడు రైస్ కార్డు లాస్ట్ టైం అప్లై చేసినప్పుడు రైస్ కార్డు ఉన్నింది, ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. దీంతోపాటు మీరు 6 నెలలకు సంబంధించిన కరెంటు బిల్లు కూడా పెట్టుకొని ఉండండి. వన్స్ రిలీజ్ అయిన తర్వాత 6 నెలలకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా అడుగుతారు. ఇదివరకైతే 6 నెలలు అడిగినారు, ఇప్పుడైతే మొన్న జరిగిన పెన్షన్ వెరిఫికేషన్లో సంవత్సరానికి సంబంధించిన ఈ కరెంటు బిల్ స్టేట్మెంట్ అయితే అడుగుతూ ఉన్నారు. దాంతోపాటు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి అంటే ఏం చేయాలా, మొదట మీరు వెళ్ళి మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. మీ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటేనే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే మీరు ఓటీపీ చెప్పితేనే మీకు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా కానీ మీకు మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ కాకపోతే పోయి లింక్ చేసుకోండి. సో ఇవ్వండి, ఇప్పుడు 6,000కి కానీ 15,000కి కానీ 10,000 రూపాయల పెన్షన్లకి మినిమం ఉండవలసిన డాక్యుమెంట్స్ ఇవి. సో దీని తర్వాత ఏ ప్రాబ్లంకి ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ హెల్త్ ఇష్యూకి ఎవరు వికలాంగులు, ఎవరెవరికి ఏ కేటగిరీకి ఏవి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చెప్తాను. ఇదంతా కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇది వీడియో 1గా చేస్తున్నాను. సో వీడియో 2లో ఏంటి అంటే ఈ 6,000 పెన్షన్, 15,000 అండ్ 10,000 ఈ 3 పెన్షన్స్కి ఏ ప్రాబ్లంకి ఏ డాక్యుమెంట్ కావాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ వీడియో కూడా దివ్యాంగులు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దివ్యాంగులు ఇతరులకు అందరికీ కూడా షేర్ చేయండి. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.